తాలూకా విగ్రహాలు అయితే మనం పెట్టిన నవరాత్రులు అయితే ఉద్వాసం చెప్పాలి, యాగాలు అయితే పూర్ణావతి అనేది చేసేయాలి. ఎందుకంటే గ్రహణ శూల తర్వాత ఆ విగ్రహం కానీ ఆ బింబం కానీ పనిచేయదు. కాబట్టి వేద పండితుల యొక్క సలహాలన్నీ కూడా తీసుకొని మేము మా గురువులు, మా పరమ గురువులు, మా పరమేష్ఠ గురువులు అందరినీ కూడా అడిగి వాళ్ళ యొక్క చెప్పిన విధానాన్ని అంతటినీ కూడా మేము తీసుకొని ఈ యొక్క గ్రహణ సమయంలో ఈ యొక్క ఉత్సవాలు జరగకూడదని చెప్పేసి మనం ఉత్సవాలు చేసే వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సరేనండి, తప్పకుండా శాస్త్రానికి ఏదైతే అనుసారంగా ఉందో అదే చేద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి రేపు శనివారం నాడు 6వ తారీఖు నాడు సాయంత్రం 4 నుంచి 4:30 మధ్యలో ఈ యొక్క నిమజ్జన మహోత్సవ కార్యక్రమం అనేది అంగరంగ వైభవపేతంగా ప్రతి సంవత్సరం ఎలాగైతే జరుగుతుందో వివిధ రకాల పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు ఇత్యాది ద్రవ్యములన్నిటితో కూడా స్వామివారి యొక్క నిమజ్జన మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరగబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇవన్నీ కూడా గమనించి ఆ రోజు స్వామివారికి జరిగే నిమజ్జన మహోత్సవాన్ని తిరిగించి ఆ వరసిద్ధి వినాయకుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం.